గుడ్డి నమస్తే. చింతపండు పులిహోర చేస్తున్నా. అన్నం లోపల పసుపు, ఆవాల పొడి, నూనె, ఉప్పు వేసి కలిపేసుకున్నా. ఇవి తాలింపుకు సంబంధించినవి, మీకు తెలిసాయి కదా అన్నీ. చింతపండు పేస్ట్ తీసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. సాల్ట్, పసుపు, ఇది అయితే మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పొడి, ఇవన్నీ వేసి అన్నంలో కలిపేసుకున్నాను అనమాట. ఆవాల పొడి, పసుపు, ఉప్పు, నూనె ఇవి వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న రైస్. దాని తర్వాత ఇది తాలింపు వేసేసి దాని లోపల కొన్ని క్యాష్యూస్ కూడా వేసిన, కాజులు కూడా వేసిన. తర్వాత చింతపండు పేస్ట్ని కొద్దిగా సాటే చేసి నీళ్లు పోసేసి కొంచెం చక్కెర వేసిన, ఎందుకంటే నా దగ్గర బెల్లం లేదు. అన్నం లోపల ఎప్పుడైనా కానీ కూడా కొంచెం చింతపండు పులిహోర లోపల కొద్దిగా నిమ్మకాయ పిండాలా, అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇక ఇది మంచిగా దీన్ని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని ఇక అన్నం వేసి మంచిగా కలిపేసేసి దీన్ని ఒక 1/2 అవర్ అట్లా పక్కన పెట్టేసుకోండి. పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా అవుతుంది. లేదు మేము ఒక జస్ట్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటామంటే 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లవ్ యూ ఆల్.